మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా మేము చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే నేను పప్పులుసు అండి, చాలా రుచికరంగా ఎంతో ఈజీగా అయిపోయి పప్పులుసు ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి. కందిపప్పు, ఎర్రగడ్డలు, ఎండుమిర్చి, టమాటాలు, చింతపండు అండి. ఇది పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు. ఇది చాలా ఈజీగా అయిపోద్ది. టేస్ట్ అయితే అద్దరిపోద్దండి. ఇట్లాగే చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఇట్లాంటిది మట్టిది ఏదైనా ఉన్నా తీసుకోండి, లేదంటే మన దగ్గర ఉండే దబ్బర ఏదైనా పర్వాలేదు, కుక్కర్ అయినా పర్వాలేదు. నేనైతే దీంట్లో చేస్తున్నాను. కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి మనం కందిపప్పుని. కందిపప్పు నానితే త్వరగా ఉడికిపోద్ది కాబట్టి నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి, నేను ఎండుమిరపకాయలే వాడతామండి మేము ఇక్కడ. పప్పులుసుకి అయితే ఖచ్చితంగా ఎండుమిరపకాయలు వేస్తాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇట్లాగే చేసుకోండి. ఇట్లాగా ఎండుమిర్చి చేసేసుకోండి. 100 గ్రాముల కందిపప్పుకి ఒక 10 మిరపకాయలు వేసుకోండి, ఒక ఉల్లిపాయ, ఒక ఎర్రగడ్డ, కొంచెం కరివేపాకు వేసి పొయ్యి మీద పెట్టేసుకోండి. చూడండి, అది బాగా ఉడికిపోయాక, అంటే ఇట్లా ఉడకాలండి, కొంచెం మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోయింది. కుక్కర్ అయితే ఇప్పుడు 2-3 విజిల్లు పెట్టేస్తున్నాం కదండి మనం. కుక్కర్ అయితే ఒక 2 విజిల్లు పెట్టేసుకోండి. కుక్కర్లో అయితే మనం టమాటాలు కూడా కలిపి వేసేస్తామండి. ఎండుమిర్చి, టమాటాలు అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. నేను ఇది దీంట్లో పెట్టాను కాబట్టి టమాటాలు వేసుకొని తర్వాత చింతపండు కూడా వేసేసుకోవాలి టమాటాలతో పాటే. ఇట్లా మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టామంటే ఇవి కూడా బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనకు వచ్చే ఎండలకి ఏమి తినాలన్నా కూడా తినలేకపోతున్నాం కదండి. ఇట్లాగా పలచగా పప్పు పులుసు చేసుకొని దీంట్లోకి ఏ తాలింపు అయినా సరే, తాటాక చేప అంటే ఉప్పు చేపలు అంటారు కదండి, ఉప్పు చేపలు అయినా సరే, లేదంటే మజ్జిగ మిరపకాయలు అంటారు కదా, మా ఊరు సైడ్ అయితే ఉప్పు మిరపకాయలు అంటాం, అవి అయినా సరే అండి, వడియాలైనా ఏదైనా సరే అండి, ఈ పప్పు పులుసులోకి అయితే అద్దరిపోతుంది. అంత రుచిగా ఉంటుందండి. అట్లాగా టమాటాలు, చింతపండు వేసేసాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి అవి కూడా బాగా ఉడికిపోయాక ఆ నీళ్ళన్నీ వంచేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఇట్లా బాగా మెత్తగా, ఎంత మెత్తగా మనము ఇది ఎనిపితే అదేనండి మొత్తగా పప్పు గుత్తి కూడా అంటారు కదండి, పప్పు గుత్తితో కూడా ఇట్లా మెత్తగా రుబ్బేసుకొని దాంట్లో ఉన్న నీళ్ళు పోసేసుకొని, అవి కాకుండా మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకోవచ్చండి. అంటే మనం చింతపండు, టమాటాలు వేసే దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలా. మరీ ఎక్కువ పోసేసుకుంటే టేస్ట్ ఉండదండి. నేను వేసిన టమాటాలకి, నేను వేసిన చింతపండుకి ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడతాయి. ఇంకా కొంచెం నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు మనం దీనిని తాలింపు పెట్టుకుందామండి. అసలు ఈ పప్పులుసు కానీ మీరు ఒక్కసారి చేసుకొని చూస్తే ఇంకా ఎప్పటికీ కూడా ఇదే చేసుకోవాలనిపిస్తుంది మీకు. అంత రుచిగా ఉంటుందండి. తినేటప్పుడు కూడా పిల్లలకి, కొంతమంది చాలా మందికి కూడా కందిపప్పు చాలా మందికి బాధపడతారండి, అరగదు. కందిపప్పు ఎందుకు, పెసరపప్పే తిందాం అనుకుంటారు. మా ఇంటి దగ్గర చాలా మంది పక్కన వాళ్ళు అంటుంటే విన్నాను. ఇట్లా చేసుకుంటే కందిపప్పు తేలిగ్గా జీర్ణం అయిపోయేది కాకుండా ఎంతో రుచిగా, అన్నం కూడా ఇంకా తినే కొద్దీ ఇంకొక ముద్ద తినాలనిపిస్తుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, తాలింపుకి అయితే ఫస్ట్ తెల్లగడ్డ వేసుకొని ఆయిల్ వేటెక్కగానే తెల్లగడ్డ వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక ఎండుమిర్చి, తర్వాత మనం ఒక సగం ఎర్రగడ్డ, అంటే సగం, ఒక ఎర్రగడ్డలో సగం అండి, అది తాలింపులు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఏం చేసుకోవాలండి, పచ్చి వాసనే ఉండకూడదు, బాగా ఎర్రగా వేగిపోవాలి ఎర్రగడ్డలు. అట్లా మొత్తం వేగిపోయాక ఈ తాలింపుని తీసేసి మనం ఇందాక ఎనిపి పెట్టుకొని బాగా పలచగా సరిపడా నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో పోసేసుకోవాలి. పోసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇది బాగా మరగాలండి. మరిగితే ఆ మరిగే వాసనకి 2-3 ఇళ్ళకి వెళ్ళిపోద్ది ఆ వాసన. పప్పులుసు ఎక్కడో మరుగుతున్నట్టు అంత అనిపిస్తుంది అందరికీ, అంత బాగుంటుంది ఇది. చూడండి, ఇట్లా బాగా మరిగిపోవాలండి. మామూలుగా అయితే రసము అట్లా చేసుకుంటాం కదండి. ఈ ఎండాకాలంలో రోజు రసమే కాకుండా అప్పుడప్పుడు ఇలాట నెల్లూరు పప్పులుసు కూడా చేసుకొని
దీనికి ఏదైనా బాగుంటుందండి తాలింపు. లేదంటే మనం కొత్తగా పెట్టిన ఆవకాయే, లేదంటే ఒక్క చుక్క నెయ్యి వేసుకొని ఒక ఆవకాయ ముక్క పెట్టుకున్నామంటే ఇంకా చూడండి, ఇంకా తినడం అంటే ఆపమే ఉండదు, మనం ఆపేదే ఉండదు, తినడమే ఇంకా. నేనైతే ఇవాళ ఉప్పు మిరపకాయలండి వడియాలు పెట్టుకున్నాను. టేస్టీ నెల్లూరు పప్పులుతో టేస్ట్ చేసేస్తున్నారండి. మీరు కూడా తప్పకుండా మా నెల్లూరు సైడు చేసినట్టే చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. మా ఛానల్ని మట్టుకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.